ఏం బావా రాకుండా గ్లాస్ కింద పెట్టేసావు? మూడేం బాగాలేదురా. నీ మూడ్ బాగాలేదన్నావంటే నీ మూడ్ సంజయ్ దగ్గర ఉంది కదా బావా? అవునరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని ఏముంది బావా, అమ్మాయిని తీసుకొచ్చి మన సిట్టింగ్లో కూర్చోబెట్టి 2 పెగులు పూసి చెప్పేయి కదా. అప్పుడు కానీ ఉన్న ఇంప్రెషన్ పోయి మొదటికే మోసం వస్తుంది. ముందు మూసుకొని మందు ఏంట్రా తాగిన తక్కువ హడావిడి ఎక్కువ చేస్తున్నాడు. మనకు తెలియదే ఉందిరా, ఇది మనకి మామూలే కదా. ఏంట్రా కలర్ఫుల్గా టీషర్ట్ వేసావు, ఏంటి కథ? రే నాకు పెళ్లి కుదిరిందిరా. బావా ఏంటి బావా, సోడా బ్రెడ్ కూడా పెళ్ళి అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి బావా? రే ముందు గేజ్ తగ్గించుకోరా, నీకు పెళ్ళవుతుంది. సరిపోద్దా? గేజ్ తగ్గించుకోవడం అంటే పొట్ట లాక్కోవడం కాదు, ఎక్సర్సైజ్ చేసి పొట్ట తగ్గించుకోవడం. అది మన వల్ల కాదులే. అవునరా, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నా లవ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. టైం చూసి తను ఒప్పించాలని ట్రై చేస్తున్నాను. డోంట్ వరీరా, నీ లవ్ని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. నీ హెల్పింగ్ నేచరే నీకు హెల్ప్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. హాయ్ డాడీ, ఏంటి ఈరోజు మెను? టమాటా రసం, కాకరకాయ బెల్లం పులుసు, వంకాయ ఫ్రై. అంతేనా? ఏంటమ్మడు, ఏంటి విషయం? డాడీ, నేనెప్పుడు ఏ తప్పు చేయనంటే మీరు నమ్ముతారు కదా? నువ్వా? నెవర్. అది ఏంటమ్మా, ఏమన్నా చెప్పాలా? నేను ఒక అతన్ని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. అతనేమనుకుంటున్నాడు? వాట్ డాడీ, ఆబ్వియస్లీ తను కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు నాతో ఈ విషయం చెప్పినట్టుగా తన తల్లిదండ్రులతో చెప్పగలడా? అఫ్ కోర్స్ డాడీ, తను ఆల్రెడీ కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేయాలమ్మా. తను ఏ తప్పు చేయట్లేదని కన్ఫ్యూజ్ చేయాలి. అప్పుడే అతను కరెక్ట్గా ఉన్నాడో లేదో అని తెలుస్తుంది. అయ్యో డాడీ, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. తను చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీరు నన్ను ఎలా చూసుకుంటారో తను నన్ను అలాగే చూసుకుంటాడు. తను మీకు ఖచ్చితంగా నచ్చుతాడు డాడీ. ఒక్కసారి చూస్తే మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. ఒక్కసారి పిలిచి మీరు మాట్లాడండి డాడీ, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీకు ఆ వరీ ఏం లేదు డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి. సరే, నీ ఇష్టం తల్లి. డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ టూ రా. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలరా. ఎదుగో ఇక్కడే, అది చూడు చూడు. అబ్బా, అదిగో అదిగో అదిగో. అది లొకేషన్ చూసి ఇంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు? ఇది నాకిష్టమైన ప్లేస్ మనవడా. ఎవరినీ తీసుకురాలేదు, మొట్టమొదటిసారిగా నిన్నే తీసుకొచ్చాను. చూడు చూడు. బాబు చిట్టి, ఏమైంది బామ్మ, సడన్ గా అలా అయిపోయారేంటి? మీ తాతగారు గుర్తొచ్చారు బాబు. తాతగారు గుర్తు రావడం ఏంటి? మొట్టమొదటిసారి మీ తాతని ఇక్కడే చూశాను. ఆయన్ని ప్రేమతో బాబు చిట్టి అని పిలిచాను. అది కూడా ఇక్కడే. కానీ ఆయన ఇప్పుడు లేరుగా. బామ్మ అదేంటి, నేనున్నాను కదా బామ్మ, నేను వచ్చేసాను కదా. నాకు సంజయ్కి త్వరగా పెళ్ళైందనుకో, మన ముగ్గురం కలిసి ఇక్కడికి వద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బామ్మ ప్లీజ్ నవ్వాలి, నువ్వు నవ్వుతూనే ఉండాలి, అప్పుడే అందంగా ఉంటావు బామ్మ. పద బామ్మ. నెమ్మదిగా నెమ్మదిగా చూసుకొని దిగండి. అదే అదే అక్కడికి అదే. సరే